జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యమని అందరూ చెప్తూనే ఉన్నారు. పీపీపీ మోడల్లో 5 సంవత్సరాలు ఆయన నిర్మించలేకపోయారు. పీపీపీ మోడల్లో కళాశాలను పూర్తి చేస్తాం. బెదిరింపులు దిగారు. ప్రజలు అందరు బెదిరింపే ధోరణి కారణంగానే అందరి మీద దౌర్జన్యాలు, అటవిక పాలన చేసిన కారణంగానే ఎటువంటి గుణపాఠం నేర్పారో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. అప్పటికి కూడా ఆయన ఆత్మపరిశీలన చేయకుండా ప్రజలకు ఏది కావాలో, ప్రజల మనోభావాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోకుండా ఇలాంటి బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు. ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద ఆయన మరి అరెస్ట్ చేస్తారో నాకైతే అర్థం కాల. విధానపరమైన నిర్ణయం ఇది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, నీతి ఆయోగ్ తీసుకున్న నిర్ణయం, తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం. అనేక చోట్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పోతే పిల్లేస్తే దాంట్లో కూడా పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాల కల్పన జరగాల, నాణ్యమైన వైద్యం కానీ లేదా మెరుగైన వైద్య సేవలు కానీ పేదలకు అందాలని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా చెప్పాయి. కానీ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం స్వార్థపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని తనంతో ఉంటున్న ఆ పార్టీ కానీ, ఆ పార్టీ నాయకత్వం కానీ ఈ రకంగా వ్యవహరిస్తుంటే ప్రజలు